నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. వంగవీటి మోహనరంగ జయంతి వేడుకల్లో పాల్గొన్న కందుల దుర్గేష్. పెండ్యాలలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. నిడదవోలు నియోజకవర్గంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో ముగిసిన విద్యాసంస్థల బంద్. అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం, మంత్రి కందుల దుర్గేష్. కువైట్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత, మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా నిడదవోలులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, మంత్రి కందుల దుర్గేష్ భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో అతివాదులుగా ఉంటూ 27 సంవత్సరములకే అసువులు బాసి అమరవీరుడైన అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని, ఆ వీరుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఆ వీరుని యొక్క చరిత్రను ఈనాటి తరానికి తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యంలో భరతమాత దాస్య శృంఖలాలను తెంపడంలో ప్రథమ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజుకే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, క్షత్రియ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వంగవీటి రంగ మొదటి నుండి పెత్తందారుడిని, కొట్టి కర్షక
అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు మన్నం వీరుడు అల్లూరి మన్నం వీరుడు అల్లూరి మన్నం వీరుడు అల్లూరి మన్నం వీరుడు అల్లూరి జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ పట్టుకోండి సార్ ఒకసారి జోహార్ మంజి వీరుడు జోహార్ మంజి వీరుడు జోహార్ మంజి వీరుడు జోహార్ మంజి వీరుడు కాలిపోతుంది తిరగాలి జోహార్ మంజి వీరుడు జోహార్ మంజి వీరుడు జోహార్ మంజి వీరుడు పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ యొక్క సభను నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. దీనికోసం మీకు ఇచ్చినటువంటి మన రాష్ట్ర అన్య వీరుడు అయిన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహనీయుల్ని మన స్టేట్ గవర్నమెంట్ చేయమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన భావితరాలకి వారి సేవల్ని తెలియజేసేలాగా చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా దీన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిడదవోలులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రంగా రమేష్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా డాక్టర్ అప్పారావు గారు, కురువృద్ధులు పెద్దలు డాక్టర్ అప్పారావు గారు, వైస్ చైర్పర్సన్ గారు ముందు కూర్చున్నారు. అదేవిధంగా రాజు గారు, డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు, రామారావు గారు, సత్యనారాయణ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి, కార్యకర్తలకి, అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాల్లో పాల్గొంచుకుంటున్నటువంటి గ్రామ ప్రజానీకాన్ని అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా సముచితమైనటువంటి నిర్ణయం. కారణం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలని, అదేవిధంగా బానిస సంఖ్యలతో ఉన్నటువంటి ప్రజానీకానికి బానిస సంఖ్యలు తెగొట్టి స్వేచ్ఛావాయువులు ప్రసాదించే విధంగా ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రారంభించిన తొలి రోజుల్లోనే మనకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందువలనంటే అప్పటికింకా ఉద్యమం సరైనటువంటి రూపం దాల్చలేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క, మంజంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని ముందు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ఎప్పుడైతే ఆ సమస్యలు పరిష్కరిస్తామో అప్పుడు ఖచ్చితంగా స్వాతంత్ర పోరాటంలో కూడా మనం ముందుకు వెళతామని ఆలోచన చేసి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అతివాదం అని ఒకటి, మితవాదం అనేటువంటిది ఒకటి. మితవాదం చెప్పేవారు అందరూ కూడా సాయుధ పోరాటాలు కాదు, మనకు కావాల్సింది మనం అహింస అనేటువంటి ఆయుధంతో స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనేటువంటి మాట చెప్పిన వారు గోపాలకృష్ణ గోఖలే, అదేవిధంగా గాంధీ మహాత్ములు వారు చేసినటువంటిది. అయితే ఇలాగ బ్రిటిష్ వారిని పారద్రోలాలంటే మనకు కావాల్సింది వారితో పాటు సమానంగా పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అతివాదమే మనకు కావాలని చెప్పినటువంటి వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు, బాలగంగాధర్ తిలక్ లాంటి నాయకులు. ఎవరి విధానం ఏదైనప్పటికీ కూడా
వారి యొక్క ఆలోచన ఒకటే, ఈ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టడమే వారందరి యొక్క ధ్యేయం. ఆ ధ్యేయంలో అల్లూరి సీతారామరాజు గారు ముందడుగు వేశారు. అందరికంటే ముందుగా మన ప్రాంతవాసి, ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా సాయుధ పోరాటాన్ని ఎంచుకుని గిరిజనులందరికీ కూడా వారు బలోపేతం కావడానికి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామగ్రిని తీసుకుని గిరిజనుల్ని బలోపేతం చేసి స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములు చేసినటువంటి ఘనత అల్లూరి సీతారామరాజు గారిది. ఆయన బ్రతికిన కాలం, ఆయన జీవిత కాలం కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించున్నప్పటికీ ఇంకా పూర్తిగా 3 దశాబ్దాలు కూడా కాదు. ఇవాళ శత సహస్ర వసంతాల పాటు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన ఇంత గొప్ప పోరాటం చేశారు. అటువంటి మహానుభావుణ్ణి మనం ప్రాతస్మరణీయులు అంటాం. ప్రాతస్మరణీయులు అంటే ఉదయం లేచిన వెంటనే పూజించవలసినటువంటి వ్యక్తి, ప్రాతస్మరణీయులు, స్మరించుకోవాల్సిన వ్యక్తి. అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతిని మనం రాష్ట్ర పండుగగా జరుపుకుని ఆయన చూపించినటువంటి మార్గంలో పోరాట పటిమతోటి ఇవాటి సమాజాన్ని సరిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి మన ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా తయారు చేశారు. ఎందువలనంటే ఇలాంటి పండుగలు జరుగుతున్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పదే పదే మనం ఉచ్చరించినప్పుడు ఇవాల్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరి అల్లూరి సీతారామరాజు గారు ఏం చేశారనేటువంటిది వాళ్ళ పుస్తకాల్లో ఎటు ఉంటుంది. దాంతోపాటు మనం కూడా చెబితే వాళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించేటువంటి దానికి ఉపయోగపడుతుంది. అటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళంటే మనకు ధర్నాలు చేయటం, హర్తాళ్ళు చేయటం, ఉద్యమాలు చేయటం కష్టం కాదు. ఎందువల్లనంటే ఇవాళ ఇది ఉన్నది మన ప్రజాస్వామ్య దేశంలో కనుక. ఆ రోజున రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో మాట్లాడితే అరెస్టు, లేకపోతే కాల్చేయటం, చెట్టు కట్టి కొట్టేయటం, ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో వాటన్నిటిని ఎదుర్కొని ఉద్యమం చేయటం సాధారణమైన విషయం కాదు. దానికి నడుం బిగించి మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడిగా పేరు పొందినటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవాళ ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఎక్కడున్నా ఆ విగ్రహానికి పుష్పమాల వేసినప్పుడు కూడా మన మనస్సు ఆనందంతో పులకరిస్తుంది. అటువంటి మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడానికి చూపించిన మార్గం మనందరికీ గుర్తుకొస్తుంది కనుక ఆయన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఆయన బాటలో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందనేటువంటి మాటని తెలియజేస్తూ ఆయన ఏం చెప్పారో దాని ప్రకారమే మేము కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించిన పెద్దలకి అందరికీ కూడా మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా నిడదవోలు పట్టణంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వంగవీటి రంగ మొదటి నుండి పెత్తందారుడిని కొట్టి కర్షక, కార్మిక వర్గాలకు పెట్టాలి అనే నినాదంతో ముందుకు సాగారని, తద్వారానే ఆయన మరణించిన ఇన్ని సంవత్సరాలకు కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారని అన్నారు. రంగా కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయకుండా ప్రతి పేదవానికి వెన్నుదన్నుగా ఉంటూ వారు అభ్యున్నతికే కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్ రంగా జోహార్, జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్, జోహార్ వంగవీటి. పేట ప్రజలకి
ప్రజల ఆశాజ్యోతిగా పెద్దవాడిని కొట్టి పేదవాడికి పంచిపెట్టే ఒక ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి రిక్షా కార్మికులకి, బళ్ళు నడుపుకుని పొట్టపోసుకునే వాళ్ళకి, కూలీ నాలీ చేసుకునే వాళ్ళకి నాయకుడిగా ఎదిగి వాళ్ళందరి సంక్షేమం కోసం పెద్దవాళ్లతోటి నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా. అంతేకాదు ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగా పేద ప్రజల పక్షపాతిగానే ఉన్నాడు తప్పితే ఏ కులానికి కొమ్ము కాసినటువంటి పరిస్థితి లేదు. కేవలం సమాజంలో నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ రంగా గారి దర్బారుకు వచ్చి ఆయన దగ్గర సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి సందర్భాలు కోకొల్లలు. అటువంటి నేపథ్యంలో ఒక ప్రజా నాయకునిగా ఆయన ప్రస్థానం ముందుగా వార్డు స్థాయిలో ఎదిగి తర్వాత కార్పొరేటర్ అయి ఆ తర్వాత 1985లో ఎమ్మెల్యేగా నెగ్గి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పేద ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలని చేపట్టి శాసనసభ్యుడిగా సైతం అందరికీ ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఆయన జీవితం చాలా గొప్పది. ఆయన ఇవాళ 77వ జయంతి. అంతేకాకుండా ఆయన జీవించిన కాలం చాలా తక్కువైనప్పటికీ కూడా ఇవాళ కూడా ఆయన జయంతి వర్ధంతి బాగా చేస్తున్నారు అంటే కారణం ఆయన ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలామంది ఇందులో ఉండుంటారు. చాలామంది ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు, ఆయన చనిపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. అయినప్పటికీ కూడా రంగా గారంటే ఒక హీరోయిజాన్ని చూస్తూ, రంగా గారంటే ఒక స్ఫూర్తి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళేటువంటి యువత చాలామంది మనం చూస్తూ ఉంటాం. అది ఎవరికో కానీ దక్కేటువంటి అదృష్టం కాదు. రంగా గారు మంచి చేయాలి, సమాజంలో పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచించాడు కాబట్టే ఆయనకి ఇంతమంది ఫాలోయింగ్ ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని ఆరాధ్య దైవంగా ధన్యమైంది. తప్పనిసరిగా పేద ప్రజలకి సంక్షేమాన్ని అందించే విషయంలో రంగా గారి యొక్క స్ఫూర్తిని అందరూ తీసుకోవాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూలీ నాలీ చేసుకుని పట్టపోసుకునే వాళ్ళకి ఏ రకంగా అండగా నిలబడ్డాడో అదేవిధంగా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మేము అందరం కూడా పేద ప్రజల పక్షాన నిలబడతామని, మీ అందరికీ న్యాయం చేసేందుకు కూడా ముందుకు వెళ్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన శివని అదేవిధంగా అంజన్ కుమార్ వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక టైంలో ఈ విగ్రహం పెట్టాలంటే వాళ్ళు ఆ విగ్రహం పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఒక నాయకుడి విగ్రహాన్ని పెట్టేటప్పుడు వాళ్ళిద్దరూ ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అధిగమించి వాళ్ళు అనుకున్న చోట అనుకున్న ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టగలిగారు. వారు కోరిన మీదటే నేను ఇప్పుడు ప్రోగ్రాంలో లేకపోయినా కూడా నేను ఎందుకు వచ్చానంటే ఒక పక్కన రమేష్ గారు, ఒక పక్కన శివ నాకు ఫోన్ చేసి మీరు దారిలో వెళుతూ ఒకసారి దండ వేసి వెళ్ళాలనేటువంటి మాట చెప్పారు. మోహన్ రంగా మళ్ళీ కొద్ది కొద్దిగా పెడుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెంట్యాల గ్రామంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు కంతేటి సీతారామరాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, దేశం కోసం ఆయన తప్పించిన తీరు నేటి విద్యార్థులకు ఆదర్శమని, ఆయన ఆదర్శాలను తామంతా ముందుకు తీసుకువెళతామని అన్నారు. పేరిచర్ల నాగరాజు మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే మా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ కంతేటి సీతారామరాజు, వైస్ ప్రెసిడెంట్ కనుమూరి గంగరాజు, సెక్రటరీ వేగిరాజు కృష్ణంరాజు, వడ్లమూడి సోమరాజు, చేకూరి చంద్రరాజు,
సాగిరాజు కృష్ణంరాజు, బైర్రాజు సత్య, పేరుచెర్ల నాగరాజు, నంబూరి రామభద్రరాజు, నంబూరి సుబ్బరాజు, బైర్రాజు సత్యనారాయణరాజు, వేగిరాజు నరేష్, బైర్రాజు సూర్యనారాయణరాజు మరియు క్షత్రియ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అది పెండ్యాల గ్రామం, నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు మన స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పెండ్యాల గ్రామంలో జయంతి కార్యక్రమాలు గ్రామ పెద్దల సహకారంతో మరియు గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోరాట స్ఫూర్తితోటి అందరూ కూడా పిల్లలు తెలుసుకొని, చరిత్ర గురించి తెలుసుకొని అందరూ కూడా తమ కర్తవ్యాన్ని ఇవన్నీ కూడా తెలుసుకొని దీన్ని పోరాట స్ఫూర్తిని రగిలించిన సీతారామరాజు గారికి చేయించి మన దర్యాప్తు నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం కడగలని జూలై 4న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ నిడదవోలు నియోజకవర్గంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. నీట్ పరీక్షా పత్రం లీకేజ్ కారణంగా నిడదవోలు నియోజకవర్గంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్లు నిడదవోలు మండల కార్యదర్శి తూరుగోపు నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల ఎస్ఎఫ్ఐ కార్యదర్శి తూరుగోపు నాని, ఎస్ఎఫ్ఐ మెంబర్స్ టి రాజు, వి రవితేజ, ఏ చరణ్, పి కృష్ణ, కె బద్రి, హెచ్ చందు, కె ప్రసాద్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఎన్సీఆర్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి
కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సదా ప్రాతస్మరణీయుడు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక గోదావరి బండ్పై ఉన్న అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వేడుకలుగా జరిపించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకి ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేని సమయంలో దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో పోరాట యోధులలో అగ్రగణ్యుడు అల్లూరి అన్నారు. ఈ నేల నాది, ఈ భూమి నాది అని పోరాడి స్వతంత్ర పోరాట స్ఫూర్తి తీసుకుని వచ్చిన గొప్ప వ్యక్తి అల్లూరి అన్నారు. స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు గొప్ప స్ఫూర్తివంతమైన రోజు అన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి, మన ప్రాంతం వ్యక్తి అన్నారు. సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రం సాధ్యమని నమ్మి ప్రాణాలర్పించిన గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సదా స్మరణీయుడు అన్నారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించే విధంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, టూరిజం జాయింట్ డైరెక్టర్ వి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి స్వాతంత్ర్య పోరాటం చేసి అసూలుపరిచిన మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ శత జయంతి ఉత్సవాలను ఇవాళ మనం ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మన ప్రాంతవాసి తన ఉద్యమాన్ని మన మన్యంలోనే నడిపి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆనాడు గిరిజనులను దోచుకొని బానిసలుగా చూసిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రశాంతంగా ఉన్న మన్యంలో వారు చేసిన అరాచకాల మీద పోరాటం చేసి విప్లవీరుడు సీతారామరాజు గారు. ఈరోజు చాలా స్ఫూర్తిదాయకమైన దినం. మనం ప్రతిరోజు కూడా రోజులు వేస్తూనే ఉంటాం, రోజు మనం చేస్తున్న రొటీన్ వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ ఆ రోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి జన్మదినం కానీ సంస్మరణ దినం కానీ అయినప్పుడు వాళ్ళ ఐడియాలజీని మనందరం కూడా వివిధ రకాల మాధ్యమాల ద్వారా స్మరించుకోవడం జరుగుతుంది. ఆ పర్పస్ కోసమే మనకి గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రత్యేకమైన దినాల్ని స్టేట్ ఫెస్టివల్స్ గా కండక్ట్ చేస్తారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మన కళ్ళు మూసుకుంటే మన ఎదుట ఒక యోధుడు కనిపిస్తారు, అలానే ఒక పోరాట పటిమ మనకి కనిపిస్తుంది. అలానే బ్రిటిష్ అప్పుడు అందరూ అనేవారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ని ఎదిరించిన ఒక యువకుడు కనిపిస్తాడు. అతని పోరాటం హిస్టరీలో చూసుకుంటే ఆయన 26 years కే చనిపోవడం అనేది జరిగింది. కానీ 26 ఏళ్ళలో ఇప్పుడు మనం చూసుకుంటే యూత్ 26 ఏళ్ళలో ఏం సాధించారు అని అంటే ఇంకా మేము 26 కదా అంటారు. కానీ అది ఆయన కొన్ని వందల సంవత్సరాల వరకు గుర్తించుకొని ఇలాంటి సంస్మరణ దినాలు చేసుకునే విధంగా తన 20 ఏళ్ల జీవితాన్ని సమాజం కోసం అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా రాజమండ్రి వాసులకి అయితే ఆయనతో ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఆయన విద్యాభ్యాసం గాని ఆయన పోరాటం అడ్డతీగల ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పి
రంపా ప్రాంతాల్లో ఇది జరిగింది. సో మనందరం ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆయన నడియాడిన భూమి, ఆయన చదివిన స్కూలు, ఆయన ఐడియాలజీని ప్రత్యక్షంగా పంచుకున్న సమాజం కాబట్టి మనం ఇంకా స్ఫూర్తి చెందాలి. అల్లూరి సీతారాం గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి పర్యాటక శాఖ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే నేను నమస్కారం తెలుపుతా ఉన్నాను. సో మనందరం కూడా చాలా నేర్చుకోవాలి. అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం నుంచి ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన యొక్క జీవిత చరిత్రని స్మరించుకుంటా కూడా ప్రతిరోజు మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా టాల్ లీడర్స్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ని, బ్రిటిషర్స్ని ఎదిరించి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు. సో అలాంటి వారు మనకి రాజమండ్రిలో ఆయన యొక్క బాల్యంని మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి రాజమండ్రిలో కూడా స్పెండ్ చేశారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆయన రెబిలియన్స్ అంతా, రంపా రెబిలియన్ కానీ, మన్యం రెబిలియన్ కానీ, ఇవన్నీ కూడా రంపచోడవరం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా ఎస్టువెల్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచే ఆయన కార్యకలాపాలు జరిపారు. కాబట్టి మనందరం కూడా ఇంకా చాలా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా ఒక పాఠం కింద నేర్చుకుంటూ ఆయన కోరుకున్నటువంటి భారతదేశాన్ని, ఆయన కోరుకున్నటువంటి న్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలియజేస్తాం. భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడంలో పోరాటం చేసినటువంటి తొలి పోరాట యోధుడు, మనందరికీ కూడా ప్రాతస్మరణీయులు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావులు ఎందరో. వారందరి త్యాగ ఫలితమే ఇవాళ మనం పీలుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు. ఇవాళైతే మనం ఆనందంగా మనం ఏం చేయాలి, ఏ రకంగా ఉండాలనేటువంటిది మన సొంత నిర్ణయాలుగా ఉన్నప్పటికీ, ఆ రోజున ఎవ్వరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేనప్పుడు భారతదేశానికి ఒక రకమైనటువంటి బానిస మనస్తత్వం కొనసాగుతున్నటువంటి సమయంలో బానిస సంఖ్యలు తెగ్గొట్టాలి అనేటువంటి ఆలోచనతోటి, ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించాలనేటువంటి ఆలోచనతోటి మహానుభావులు అందరూ కూడా ఎంతో కృషి చేశారు. అందులో అగ్రగణ్యులుగా చెప్పవలసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఉండాలన్న లక్ష్యం నెరవేరినప్పుడే ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వచ్చిన వాళ్ళు అవుతామని సవినీయంగా మనవి చేస్తూ పంచవలసిందిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చి చౌదరి గారిని పిలుస్తున్నాను. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి భరోసా కల్పించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం స్థానిక గోదావరి బండ్ వద్ద నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి కందుల దుర్గేష్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఇటీవల కువైట్ దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన ముల్లేటి సత్యనారాయణ, మీసాల ఈశ్వరుడు కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి మృతులకు నివాళులర్పించడం జరిగిందన్నారు. జూన్ 12న కువైట్లోని 7 అంతస్తుల భవనంలోని వంటగదిలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి మనోధైర్యం కల్పించాలని పేర్కొనడం జరిగిందని, వారి ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి బాధిత కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులని అందజేశామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆ కుటుంబాలని మంత్రి భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముల్లేటి సత్యనారాయణ సతీమణి అనంతలక్ష్మి తరపున కుమారుడు వెంకటసాయికి, మీసాల ఈశ్వరుడు భార్య చిట్టి కాసులకి మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిల చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ కు బాధిత కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెరవలి మండలం అన్నవరపాడు గ్రామం నుంచి ముఖ్య అతిథి చేతుల మీదుగా 5 లక్షల కానుక అందుకోబోతున్నారు సహాయం. మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం మరి ప్రభుత్వ బాధ్యతను బాధించి మరి నెక్స్ట్
ముల్లేటి సత్యనారాయణ గారి భార్య ముల్లేటి అనంతలక్ష్మి గారి తరపున వారి అబ్బాయి ముల్లేటి వెంకట సాయి మరి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా 5 లక్షల సహాయాన్ని చెక్ రూపంలో అందుకోబోతున్నారు. వీరిది కూడా పెరవలి మండలం కండవెల్లి గ్రామం. ఎవరైతే మరి కోవిడ్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ముల్లేటి సత్యనారాయణ ముల్లేటి మీసాల ఈశ్వరుడు గారి కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటే మరి మనం సహాయం చేసినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి సహాయంతోనే మనం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున విరాళం అందించడం జరుగుతుంది. మరి గతంలో ఏ రోజైతే చనిపోయారని తెలిసిన రోజునే ఆ రోజే మనం 5 లక్షలు సహాయం కూడా గతంలో అందించడం జరిగింది. మరి శివారు ప్రాంతపు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పుష్కర పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 3000 క్యూసెక్కుల సామర్థ్యం గల పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, పోలవరం ఎడమ కాలువ ద్వారా 60,000 ఎకరాలకు, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం నుండి 1,40,000 ఎకరాలకు 1,400 క్యూసెక్కుల సాగునీటిని కాలువల ద్వారా 15 రోజుల ముందుగానే విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా గత పాలకులు నిర్లక్ష్యం, రివర్స్ టెండరింగ్ విధానంతో నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ, ఇరిగేషన్ ఎస్ఈ బి యేసుబాబు, ఈఈలు పిడి రంగారావు, సిహెచ్ కోటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు అలా వెనకెళ్తే అందరూ ఫ్రీగా ఉండేది. తమ్ముడు నువ్వు అనకూడదు. సార్ ఇంకా బయటిగా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా?
2019 అధికారం వదిలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది మేము చెప్పినటువంటి విషయాలు కూడా కాదు. సాక్షాత్ ఏదో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు. ఈరోజు మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్గా నెట్లో కూడా చూసుకోవచ్చు. అందరూ క్లియర్గా రాశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు. ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇది మంచి క్రిటికల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సీజన్కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీని ఇస్తే మరి టైం డిలే అవుతుంది. 2009లో కూడా ఇట్లా పనిచేసి ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మరి టెండర్స్ పెరగడం వల్ల టైం డిలే అయింది. నెక్స్ట్ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా పెరుగుతుంది. పైగా ఏదైతే 2 ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఆ వర్క్లో ఏదైనా నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? అంచేత ఇటువంటి పనులు చేపట్టవద్దు. ఖచ్చితంగా ఏదైతే ఉన్న ఏజెన్సీలతో ముందుకెళ్ళండి అని చాలా క్లియర్గా, ఒక రకంగా చెప్పాలంటే సీఈఓ అయితే డైరెక్ట్గా హంబుల్ రిక్వెస్ట్, కనీసం కొనసాగించండి ఉన్న వ్యవస్థనని సాక్షాత్తు పీపీఏజీ మినిట్స్ పీపీఏ లేఖలో రాసిన పెడచెవను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు పోలవరం విధ్వంసం అది కూడా మేము చెప్పినటువంటి మాటల్లో కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా. ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఆ యొక్క పోలవరం మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ నిమ్మంటే ఐఐటి హైదరాబాద్ చాలా క్లియర్గా వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి దెబ్బతింది. ఏదైతే 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు అంటే దగ్గర 15 నెలలు ఏజెన్సీ లేకపోవడం, ఏజెన్సీ వచ్చిన తర్వాత కూడా పనులు ప్రారంభించుకోవడం, అంటే పోలవరం ప్రాజెక్టుని 15 నెలలు గాలిలో ఉంచేయడంతో ఆ అప్పర్ కాపర్ డ్యాము ఆ సమయంలో పూర్తి చేయకపోవడంతో ఆ వరద నీరు ఏదైతే అక్కడ కాపర్ డ్యామ్ కొద్దిపాటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ కొద్దిపాటి గ్యాప్లోనే 22 లక్షల క్యూసిక్ల నీరు ఏదైతే ఫ్లడ్కి వచ్చిందో అది సుడులు తిరిగి ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ముందున్నటువంటి ఈ స్టాండ్ని కూడా తవ్వి 50 అడుగులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.